ఎవరైతే ఫెయిల్యూర్ నుంచి కింద పడి తట్టుకొని సొసైటీ కూర్చిన ఆ సూదులను తట్టుకొని బయటకు వచ్చి నిలబడ్డాడు ఏమంటాడు తెలుసా? చట్, ఈ సొసైటీ కరెక్ట్ కాదు, నన్ను పడ్డప్పుడు ఎక్కిరించినారు కదా, నేను లేచి చూపిస్తా అని నిలబడతాడు. మళ్ళా ఆ నిలబడ్డ పర్సన్ ఎంత ఖతర్నాక్ నిలబడతాడు తెలుసా? కొండలాగా నిలబడతాడు. ఆయనను ముట్టుకోలేరు మీరు. థామస్ అల్వా ఎడిసన్ మీకు అందరికీ తెలుసు, బల్బు కనిపెట్టిండు. ఎన్ని వేల సార్లు బల్బు కనిపెట్టడంలో ఫెయిల్ అయింది ఆయన? 10,000 టైమ్స్. మరి 10,000 సార్లు ఊరేసుకోవాలి కదా ఆయన. 10,000 సార్లు ఆయన ఊరేసుకుంటే నువ్వు నేను బల్బు లేకుండా అంధకారంలో బతికేటోళ్ళం మనం. ఒక్క ఫెయిల్యూర్కి, ఒక్క రిజెక్షన్కి టెన్షన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? దీనికి కారణం మళ్ళా తల్లిదండ్రులే. నేను మళ్ళీ చెప్తున్నా, కారణం తల్లిదండ్రుల ప్రాబ్లం ఇది. ఏం చెప్తున్నా తెలుసా? అసలు ఫెయిలే కావద్దు. ఈ చెప్పి ఏమవుతుంది తెలుసా? ఫెయిల్ అయితే ఏదో హత్య చేసినంత పాపం అనిపిస్తుంది వీళ్ళకు. మరి తల్లిదండ్రులు అంత ఫెయిల్ కావద్దు అన్నప్పుడు రోజు 2 గంటలు కూర్చొని ఎందుకు చదివిపిస్తలేరు? గాలికి వీళ్ళు తిరుగుతుంటే ఎందుకు వదిలేసారు? మొబైల్ పట్టుకుంటే చెంప ఎందుకు వాళ్ళ కొడతలేరు వాళ్ళది? ఇంకా రీసెంట్గా టీచర్లు తిడుతుంటే కొడుతుంటే మా పిల్లగాని ముట్టొద్దు, కొట్టుడట, కట్టెదీసి పొట్టు కొడితే చక్కగా అవుతారు. అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎట్లా తయారయ్యారు తెలుసా? ఈ మధ్య టీచర్నే ఎగిరిస్తారు ఉల్టా. అసలు కొత్త సిస్టమ్ పెట్టుండి కాలేజ్ వాళ్ళు 4 బౌన్సర్లను పెట్టాలి క్లాస్లో, మాట్లాడినోని కొట్టాలి. ఇంకోటి తెలుసా? కొట్టని అవసరం లేదు, వాళ్ళు నిలబడితే చాలు, సప్పుడే కూర్చుంటాడు ఒకడు. లేకపోతే ఇట్లా వినరు. అందుకని నేను అంటుంది డిసిప్లిన్ కావాలి. ప్లస్ ఇంత అల్లరి చేసడం కరెక్టే, నాకు తప్పు లేదు, ప్రాబ్లం లేదు. నీ అల్లరిలో ఆనందం నేను చూస్తున్నా, నీ అల్లరిలో నీకొచ్చే ఆనందాన్ని చూస్తున్నా. కానీ ఒక్క పాయింట్ అర్థం ఏం చేసుకోవాలి? ఇంత అల్లరి చేసిన పర్సన్ మరి ఎగ్జామ్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అయితే ఎందుకు తట్టుకుంటలేము? అది టోటలీ రాంగ్, అన్యాక్సెప్టబుల్ అది నాకు. అండ్ ఇక్కడ ట్రైనర్లు ఎవరైతే వచ్చినారో రీసెంట్గా, ఫ్యూచర్లో ట్రైనర్, నేను ఖతర్నాక్ ట్రైనర్ కావాలి, ఒక్కసారికి ట్రైనర్ అయిపోతారా? ఎన్ని రిజెక్షన్స్ అయితే వాళ్లకు, ఎంతమంది ఎక్కిరిస్తారు, ఎంతమంది జోకులు వేస్తారు, మైక్ పట్టుకున్న తర్వాత వాడు వెనకాల ఒరుతా ఉంటాడు. ఇవన్నీ రిజెక్షన్సే మాకు, ఇవన్నీ రిజెక్షన్సే. వాటి నుంచి వెళ్ళి ఇట్లాంటి స్టేజ్లు దొరుకుతాయి. ఇట్లాంటి స్టేజ్ దొరకాలంటేనే కనీసం 2-3 సంవత్సరాలు, కొన్నిసార్లు 4 సంవత్సరాలు, కొన్నిసార్లు 5 సంవత్సరాలు, అసలు కొన్నిసార్లు 10 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా ఈ స్టేజ్ దొరకదు. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిండు ఆయన? ఒకటేసారికి పాస్ అయిపోతాడు ఎవడోటేవాడు. మా దరిద్రమైన అలవాటు తయారైంది. ఫెయిల్యూర్ ఈజ్ రాంగ్, బట్ కమిటింగ్ సూసైడ్ ఈజ్ టోటల్లీ అన్యాక్సెప్టబుల్. నువ్వు దాన్ని పట్టుకో, నువ్వు ఒకటే డిసైడ్గా, జనాలు ఎక్కిరిస్తారు ఇప్పుడు ఎక్కిరి అని, బట్ నెక్స్ట్ టైం మాత్రం వీళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇయ్యా. ఎందుకు ఇయ్యా? నా తల్లిదండ్రులు బాధపడతారు నేను పోతే, వాళ్ళని రేపు చూసుకోవాల్సిన అవసరం నాకుంది. నిన్ను చిన్నప్పుడు డైపర్ తొడిగి నిన్ను ఇంత పెంచి పాలు పోసి పెంచిన తర్వాత వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకు నువ్వు చూసుకోవాలనే సిగ్గు లేకుంటే ఈ ప్రెషర్ ఎందుకు నీకు? వాడు వీడి తిట్టిండు, అది ఇంపార్టెంటా? తల్లిదండ్రులను ఫైనల్గా వృద్ధాప్యంలో చూసుకోవడం ఇంపార్టెంటా నీకు? నీ జాబ్ రాకున్నా సరే ఆ టైంలో వాళ్ళని చూసుకుంటే చాలు నువ్వు.